ఇవి నేనేం ఉత్తగా చెప్తలేను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది శాసనసభకు చెప్పిన మాట. ఇందులో ఏం చెప్పారు శాసనసభకు చెప్పినప్పుడు? పేజ్ నంబర్ 6లో రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమం ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ 60% కెపాసిటీ టు 40% బై ఇయర్ 2026. ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో 60% ఉంది. 2026 నాటికి 40% తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు బట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. 40% తగ్గిస్తాము 2026కు అని మీరు. ఇప్పుడు 2026 అయిపోతుంది, నెల అయితే అయిపోతుంది, దగ్గరికి వస్తుంది కదా. నెక్స్ట్ 1 ఇయర్ 1 మంత్ అయితే అయిపోతుంది. 40% తగ్గించుకుంటామని మీరే చెప్పింది కదా. ఇక్కడనేమో 40% తగ్గిస్తామంటారు, ఇంకోవైపు ఏమో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు. ఏది కరెక్టా? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? ఇవాళ మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా? లేలే కావాల్సిందే, లోడ్ పెరుగుతుంది, మేము థర్మల్ పెడతాము అంటారు. అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు? ఉన్నదాన్ని తక్కువ చేస్తాము, 60 నుంచి 40% థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తాము అని అసెంబ్లీలో వ్రాతపూర్వకంగా ఇది మా ఎమ్మెల్యేలకు ఇచ్చిన డాక్యుమెంట్. ఇది ఈరోజు కూడా అసెంబ్లీ రికార్డులో ఉంది. ఇది ఒకవైపు తగ్గిస్తామంటారు, కమిషన్ల కోసం ఇంకొక వైపు ప్లాంట్లు పెడతామంటారు. సో మరోవైపు ఏం చేసిండ్రు? గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి 2030 కల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు. మరి ఇప్పుడు గ్రీన్ ఇడిచిపెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు అంటారు? మరి దీనికి సమాధానం లేదు. ఇక్కడ అసలు విషయం పాయింట్, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తా ఉన్నాను. అయితే ఎన్టీపీసీ 2400 తీసుకోమంటే వీళ్ళు 800 మాత్రమే తీసుకున్నారు. ఆ 800కు స్టేట్ ఈఆర్సీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు, ఈఆర్సీ డాక్యుమెంట్, ఇది నా డాక్యుమెంట్ కాదు, ఈఆర్సీ సంతకం ఉంది దీని మీద. 800 తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే ₹4.12. అంటే ఎన్టీపీసీ దగ్గర 800 మెగావాట్లు తీసుకుంటే ₹4.12 కాడికి 800 మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది. ₹4.12కే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ. వాడు 2400 ఇస్తా అంటే నువ్వు 800 తీసుకుంటా అన్నావు పాప, ఇంకా 1600 వద్దన్నావు. ఇప్పుడేమంటున్నావు? పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు. ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం 800, పాల్వంచ 800, మక్తల్ 800 అని చెప్పినావు. రామగుండం 800కు జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్లో 10,800 కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది. నిజమా అబద్ధమా? సూటిగా సమాధానం చెప్పు. 10,800 కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది, నిజమా కాదా? 800 మెగావాట్లకు 10,800 కోట్లంటే 1 మెగావాట్కు 13,62,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది స్టార్టింగ్, అయిపోయే వరకు అది 16-17 కోట్లు అవుతుంది. 13,62,00,000 రూపాయలు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది. 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ₹7.70 అవుతుందని చెప్పి లెక్క తేల్చింది జెన్కో. ₹7.70 పర్ యూనిట్. మరి 10,880 కోట్లు కాస్త ఏమవుతుంది? పూర్తయ్యే వరకు 15,000 కోట్లు అవుతుంది. ఈ 15,000 కోట్లలో 25% జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి, 75% అప్పులు తేవాలి. 15,000 కోట్లు ఒక రామగుండంకు, ఇంకో 15,000 పాల్వంచకు, ఇంకో 15,000 మక్తల్కు, 45,000 అవుతుందా? నేనేమంటున్నా, అరే రూపాయి పెట్టుబడి లేదు, రూపాయి అప్పవసరం లేదు, మిత్తి మీద పడేది లేదు, వాళ్ళు కట్నీళ్ళు పెట్టిపోయోలే 2,400 మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్దన్నావు?